హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఈరోజు ఏపీ పీజీ ఎంట్రన్స్కి సంబంధించిన సిలబస్లలో ఎంఎస్సి లైఫ్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్ని మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నా యొక్క లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. ఈ సిలబస్ని మీరు నోట్ చేసుకోవడం కానీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ చేసి దీన్ని ఫాలో అయినట్లయితే మీరు మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోగలుగుతారు. అంటే దీనిలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా మీరు A to Z దానికి సంబంధించిన కొంత డెప్త్ నాలెడ్జ్ ఇంటర్ డిగ్రీ లెవెల్లో మీరు పీజీ లెవెల్లో కొంచెం డెప్త్గా అయితే ప్రిపేర్ అయితే బెటర్. అకాడమీస్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత మీకు ప్రాక్టీస్ కోసం ఏదైనా బయట దొరికే మెటీరియల్ కూడా తీసుకోండి. దీనిలో ఉన్నటువంటి సిలబస్ చూడండి. ఫస్ట్ టాపిక్స్ ఏంటంటే సెల్ బయాలజీ. దీనిలో అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్, స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్ ఆర్గానిల్స్, సెల్ డివిజన్, మైటోసిస్, మియాసిస్, క్రోమోజోమ్ స్ట్రక్చర్, కార్యోటైప్స్. రెండవది జెనెటిక్స్. దీనిలో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటంటే మెండలియన్ అండ్ నాన్ మెండలియన్ ప్రిన్సిపల్స్, segregation and independent assortment, gene interaction, linkage and crossing over, sex determination, sex linkage, mutations, genetic and chromosomal, physical and chemical mutagenesis, polyploidy, somatic hybrids and hybrids, chromosomal aberrations in humans, recombination in prokaryotes, transformation, conjugation, transduction, sexduction, extragenomic inheritance. థర్డ్ టాపిక్ మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో సెంట్రల్ డాగ్మా, స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ జీన్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్, డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఇన్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్, జెనెటిక్ కోడ్, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రొకారియోట్స్, ఆపరాన్ కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, డిఎన్ఏ వెక్టర్స్, ట్రాన్స్జెన్సిస్, అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇవి టాపిక్స్. ఫోర్త్ బయోటెక్నాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ కల్చర్, క్లోనింగ్, ఫర్మెంటర్స్, టైప్స్ అండ్ ప్రాసెస్, బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్, బయోరెమిడియేషన్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి బయోమాలిక్యూల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్, విటమిన్స్ అండ్ పోర్ఫిరిన్స్, ఎంజైమ్స్, క్లాసిఫికేషన్ అండ్ మోడ్ ఆఫ్ యాక్షన్, ఎంజైమ్ అసే, ఎంజైమ్ యూనిట్స్, ఎంజైమ్ ఇన్హిబిషన్, ఎంజైమ్ కైనెటిక్స్, ఫ్యాక్టర్స్ రెగ్యులేటింగ్ ఎంజైమ్ యాక్షన్, గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అండ్ ఫర్మెంటేషన్. సిక్స్త్ టాపిక్ ఇమ్యూనాలజీ. దీనిలో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, సెల్స్ అండ్ ఆర్గానిల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇమ్యూనో టెక్నిక్స్ అండ్ హైపర్ సెన్సిటివిటీ, కాంప్లిమెంట్ సిస్టమ్, వ్యాక్సిన్స్. సెవెంత్ టాపిక్లో టెక్నిక్స్లో మైక్రోస్కోపీ, లైట్ అండ్ ఎలక్ట్రాన్, సెంట్రిఫికేషన్, క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రోఫోరసిస్, క్యాలోరీమెట్రిక్ అండ్ స్పెక్ట్రోఫోటోమెట్రిక్ టెక్నిక్స్, బ్లాటింగ్ టెక్నిక్స్, పీసీఆర్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. నెక్స్ట్ ఎయిత్ ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎవల్యూషన్లో థియరీస్ అండ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్, హార్డీ-వీన్బర్గ్ లా, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇకాలజీ. దీనిలో ఈకోసిస్టమ్, ఈకోటోన్, ఈకోటైప్, బయోమ్ అండ్ బయోమాస్ ఉన్నాయి. ఎకలాజికల్ పిరమిడ్స్ అండ్ ఎనర్జీ ఫ్లో, బయోజియోకెమికల్ సైకిల్స్, ఎకలాజికల్ అడాప్టేషన్స్, క్లైమాటిక్ అండ్ ఎడాఫిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్, ఎకలాజికల్ ససెషన్, హైడ్రోసియర్ అండ్ జీరోసియర్, న్యాచురల్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ, కరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేవి దీనిలో ఉన్నాయి. నెక్స్ట్ నైన్త్ టాపిక్ ఫిజియాలజీలో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లివర్, కిడ్నీ అండ్ హార్ట్, కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ టైప్స్, బ్లడ్ coagulation అండ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, ఎండోక్రైనాలజీ, మజిల్ అండ్ నర్వస్ సిస్టమ్ ఉన్నాయి. 10th టాపిక్ మెటబాలిజంలో మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్, బయోలాజికల్ ఆక్సిడేషన్ అండ్ బయో ఎనర్జెటిక్స్ అనేది ఉన్నాయి. 11th యానిమల్ సైన్స్లో బయాలజీ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ కార్డేట్స్, ఎంబ్రియాలజీ ఆఫ్ కార్డేట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మెరైన్ ఎన్విరాన్మెంట్, ఫిజికల్ అండ్ కెమికల్ పారామీటర్స్, మెరైన్ ఎస్చరీన్ రిజర్వాయర్స్ అండ్ రివరైన్ ఫిషరీస్, కల్టివేషన్ ఆఫ్ ఫిన్ అండ్ షెల్ ఫిష్, కల్చర్ ప్రాక్టీసెస్.
ప్లాంట్ సైన్స్లో 12th టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిప్టోగామ్స్ అండ్ ఫినరోగామ్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టాక్సానమిక్ గ్రూప్స్ ఎట్ క్లాస్ అండ్ ఫ్యామిలీ లెవెల్, వాటర్ రిలేషన్స్ అండ్ మినరల్ న్యూట్రిషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఎథ్నోబాటనీ అండ్ మెడిసినల్ ప్లాంట్స్, బయాలజీ ఆఫ్ ప్లాంట్ సీడ్, ఫోటోసింథసిస్, నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్. 13th టాపిక్లో మైక్రోబయాలజీలో మైక్రోబ్స్ టైప్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ బయాలజీ, ఐసోలేషన్ అండ్ కల్టివేషన్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరస్, స్టెయినింగ్ టెక్నిక్స్, బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్, మైక్రోబియల్ డిసీజెస్, ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ బార్న్, ఇన్సెక్ట్ బార్న్, కాంటాక్ట్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, మైక్రోబియల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ బై బ్యాక్టీరియా, ఫంగి అండ్ వైరస్, ప్లాంట్ మైక్రోబ్స్ ఇంటరాక్షన్స్. 14th టాపిక్ న్యూట్రిషన్ టాపిక్. దీనిలో టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్లో ఆటోట్రాఫ్స్ అండ్ హెటరోట్రాఫ్స్ గురించి ఉంటుంది. బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్స్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ డిజార్డర్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజియలాజికల్ రోల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ లివింగ్ సిస్టమ్స్. ఇది టోటల్గా సిలబస్. దీనికి సంబంధించిన ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్ మీరైతే తరోగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.